చాలా కాలం క్రితం రాంపూర్ అనే ఊళ్ళో ఒక పురాతనమైన మర్రి చెట్టు ఉండేది. దానిమీద ఒక కాకి, ఒక కోయిల ఉండేవి. ఒకరోజు ఒక భార్యాభర్త ఆ చెట్టు నీడన వచ్చి కూర్చుంటారు. ఇంతలో కోయిల తన తీయటి గొంతుతో పాడడం మొదలుపెట్టింది. అరేవా, ఈ కోయిల గొంతు ఎంత కమ్మగా ఉంది! రోజంతా దీని పాట వింటూనే ఉండాలనుంది. దీని పాట మన అలసటనంతా మాయం చేసేసింది. దీని పాట వింటుంటే ఎంత హాయిగా అనిపిస్తోంది. రోజంతా ఇది పాడుతూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలనుంది. కొంచెంసేపటికి కోయిల పాట ఆపేస్తుంది. ఆ చెట్టు మించి ఎగిరి వెళ్ళిపోతుంది. అక్కడే కూర్చున్న కాకి కావ్ కావుమని అరవడం మొదలుపెడుతుంది. కావ్ 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 కావ్. హుష్! ఈ కాకి ఆనందాన్నంతా పాడుచేసింది. మూడే పాడుచేసింది. కాకిని వెళ్ళగొట్టడానికి భార్యాభర్తలిద్దరూ చెట్టుపైకి రాళ్లు విసరడం మొదలుపెడతారు. కాకి కూడా అక్కడి నుంచి ఎగిరిపోతుంది. కోయిల దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. కాకి ఏడుస్తూ కోయిలతో, భగవంతుడు నాకు అన్యాయం చేశాడు. ఎందుకలా అంటున్నావ్? నీకేం అన్యాయం జరిగింది కాకన్నా? చూడు, ముందే నన్ను నల్లగా పుట్టించాడు. పైగా నా గొంతు కూడా ఇలా కఠోరమైనదిగా చేశాడు. నోరు తెరిస్తే చాలు జనాలు నాపై రాళ్లు విసురుతారు. నువ్వు చూస్తే నువ్వు నల్లగా ఉన్నా కూడా నీ గొంతు ఎంతో తియ్యగా ఉంటుంది. అందరూ నీ పలుకులు వినాలని అనుకుంటారు. నిన్నెవ్వరూ వెళ్ళగొట్టరు. అదే కదా ఆ భగవంతుడి చమత్కారం. ఆయన ఎవరిని ఎలా చేస్తే అలా స్వీకరించాల్సిందే. సోదరి, నా గొంతు కూడా నీ గొంతులా మధురంగా అయ్యేలా ఏదైనా ఉపాయం చెప్పు. అన్నా, కాకిని ఎవరైనా కోయిలలాగా మార్చగలరంటే అది కేవలం సృష్టికర్త అయిన బ్రహ్మకే సాధ్యం. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి ఆయనను ప్రార్థించావంటే ఆయన నీకు తప్పక సహాయపడతారు. కాకి ఎగురుకుంటూ బ్రహ్మలోకాన్ని చేరుకుంటుంది. ప్రణామాలు ప్రభూ. ఓ కాకిరాజా, నీవు నా లోకానికి వచ్చిన కారణమేమిటి? కాకి తన వ్యధనంతా బ్రహ్మకు చెప్తుంది. హే కాకిరాజా, అంత దుఃఖించకు. నువ్వెలా కావాలనుకుంటే నిన్నలా మార్చేస్తాను. కాని నాదొక షరతు. కోయిలలాగా మారే ముందు ఒకసారి నువ్వు వెళ్ళి కోయిలను అడుగు, తాను ఎంత సుఖంగా ఉందో. బ్రహ్మ అలా చెప్పగానే కాకి కోయిల దగ్గరకు వెళ్ళి విషయమంతా చెప్తుంది. కాకి అన్నా, నా గొంతు మధురంగా ఉన్నా కూడా నేను నల్లగా ఉంటాను. చీకట్లో కనిపించను. నాకన్నా హంస జీవితం బావుంటుంది. తాను ఎంత తెల్లగా అందంగా ఉంటుంది. రోజంతా సరోవరంలో విహరిస్తూనే ఉంటుంది. అందరూ తనని చూసి ఎంతగా సంతోషిస్తారు. కోయిల మాటలు విన్నా కాకి మనసు మారుతుంది. తిరిగి మళ్ళీ బ్రహ్మ వద్దకు వెళుతుంది. భగవాన్, నేను కోయిలలాగా మారాలనుకోవడం లేదు. తాను జీవితంలో సంతోషంగా లేదు. నన్ను మీరు హంసగా మార్చండి. ఆ రూపం పొంది నేను సంతోషంగా ఉంటాను. అవశ్యం. కాని మొదట నువ్వు ఒకసారి హంసని కలిసి తాను తన జన్మతో సంతోషంగా ఉందో లేదో కనుక్కో. ఆ కాకి ఎగురుకుంటూ హంస దగ్గరకు వెళ్తుంది. అన్నా, నిన్నొక మాట అడగాలి. చెప్పన్నా. ఏమడగాలనుకుంటున్నావు? నువ్వు నీ జీవితంతో సంతోషంగా ఉన్నావా? లేదన్నా, నేను నా జీవితంలో సంతృప్తిగా లేను. ఎవరైనా నన్ను వేటాడేస్తారేమోనని నాకెప్పుడూ భయంగా ఉంటుంది. ఈ మధ్య జనాలు నీళ్లల్లో ఉండే జీవాలను చంపి తినేస్తున్నారు. నాకు ఎప్పుడూ ఎవరైనా నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే చిలుక చాలా అదృష్టవంతురాలు. ఆకుపచ్చటి శరీరం, ఎర్రటి ముక్కు. తన జీవితంలో దుఃఖమనే మాటే లేదు. హంస మాటలు విన్న కాకి చిలుకగా మారాలని అనుకుంటుంది. బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, భగవాన్, మీరు నన్ను చిలుకగా మార్చండి. సరేగాని నువ్వు ఒకసారి చిలుక దగ్గరకు వెళ్ళి తనకు తన జీవితం పట్ల ఏదైనా ఫిర్యాదుందేమో అడుగు. తర్వాత కాకి చిలుక దగ్గరకు వెళ్ళి, నేస్తమా, నువ్వు నీ జీవితం పట్ల చాలా ఆనందంగా ఉండి ఉంటావు. నీ వద్ద ఫిర్యాదులకు అసలు కారణమే లేదు. నీ ముక్కుతో రుచికరమైన ఆహారం తింటావు. ఆకుపచ్చటి అందమైన శరీరం ఉంది. ఎర్రటి ముక్కు ఉంది. చూడడానికి నువ్వు ఎంతందంగా ఉంటావు.
అందరూ నిన్ను మిట్టూ మిట్టూ అని పిలుస్తారు. నేస్తం, నా అందమే నాకు శాపం. ఎవరైనా నన్ను పట్టి పంజరంలో బంధిస్తారేమోనని, నన్ను బందీని చేస్తారని నాకెప్పుడూ భయంగా ఉంటుంది. అసలైన అందమంటే నెమలిది. అందమైన రెక్కలు, మోహనమైన రూపం. జనాలు దూరదూరాల నుంచి తనని చూడడానికి వస్తారు. వర్షంలో తాను నాట్యం చేస్తుంటే ఎంతందంగా ఉంటుంది. చిలుక మాటలు విన్న కాకి బ్రహ్మ దగ్గరకు వెళ్తుంది. ప్రభూ, నేను కోయిల కాదు, హంస కాదు, చిలుక కూడా కాదు, నెమలిలాగా మారాలనుకుంటున్నాను. మోహనమైన రూపం, అందమైన రంగురంగుల రెక్కలు. సరే, అయితే ఒకసారి నెమలిని కూడా అడుగు, తనకి జీవితం పట్ల ఏమైనా ఫిర్యాదులున్నాయా అని. ఎంతో ఆశగా కాకి నెమలిని వెతకడానికి వెళ్తుంది. కాని నెమలి ఎక్కడా కనిపించదు. ఎగురుకుంటూ అది జూకు చేరుకుంటుంది. అక్కడ నెమలిని కలుస్తుంది. అన్నా, నిన్నొక మాటడగనా? చెప్పన్నా. నువ్వు చూడడానికి ఎంతో అందంగా ఉంటావు. నీ నాట్యాన్ని చూడడానికి జనాలు దూరదూరాల నుంచి వస్తారు. నీతో ఫోటోలు తీయించుకుంటారు. నన్ను చూడు, ఒక నల్లటి కాకిని. నన్ను చూడగానే అందరూ నన్ను తరిమేస్తారు, లేకపోతే రాళ్లు విసురుతారు. కాకి అన్నా, నా అందం దేనికి? ఎప్పుడూ నేను ఇలా పంజరంలోనే ఉంటాను. బయట ఉంటే ఎవరు నా పించాలను కత్తిరిస్తారో, లేక నన్ను వేటాడేస్తారో అనే భయం. నన్ను నమ్ము, అందరికన్నా నీ జీవితమే మంచిది. నిన్నెవ్వరూ పట్టుకోరు, వేటాడరు. నీకు నచ్చినట్లు తిరుగుతావు. నీకెందుకు నల్లగా ఉంటావని, నీ గొంతు బావుండదు అనే ఫిర్యాదు? నిజం చెప్పాలంటే ఈ 2 కారణాల వల్ల నువ్వు సురక్షితంగా ఉన్నావు. నేనైతే ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను, వచ్చే జన్మలో నన్ను కాకిగా పుట్టించమని. నెమలి మాటలు విన్న కాకికి అర్థమవుతుంది, భగవంతుడు ఏం చేసినా మంచే చేస్తాడని. తర్వాత అది మళ్ళా బ్రహ్మ వద్దకు వెళుతుంది. భగవాన్, నేను కోయిలలాగా, హంసలాగా, చిలుకలాగా, నెమలిలాగా మారను. నేనెలా ఉన్నానో అలానే ఉంటాను. కాకిరాజా, నేను నీకు అదే అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. మనల్ని ఎవరితోనూ పోల్చుకోకూడదు. అలా చేయడం వల్ల మనం ఎప్పుడూ సంతోషంగా ఉండలేము. మనల్ని మనం ఎప్పుడూ గొప్పవారిగా భావించాలి. బ్రహ్మ మాటలు విన్న కాకి భూలోకానికి తిరిగి వస్తుంది. తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. 8 minutes